ఈ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ స్టార్ట్ చేయడం వెనక మీకుండే విజన్ ఏమిటి, ఇన్స్పిరేషన్? మేడం దీనికి కొంచెం మన మూలాల్లోకి వెళ్తే మేము చదువుకున్న బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ మేడం. తెలుగు మీడియం స్కూల్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు చెప్పాలంటే 6th grade లో నేను ఏబిసిడీలు నేర్చుకున్నాను. అప్పుడే ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ ఏబిసిడీలు నేర్చుకున్నాను. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత కంపల్సరీ లాంగ్వేజ్ దాంట్లో హిందీ నేర్చుకోవడం జరిగింది 8th 9th లో. రైట్. సో మొదటి నుంచి కూడా ఆలు నేర్చుకోవటం దగ్గర నుంచి 5వ తరగతి వరకు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో చిన్న కుగ్రామంలో చదువుకున్నాం మేము. మిడిల్ స్కూల్ కి, అప్పర్ ప్రైమరీ స్కూల్ కి వెళ్ళాలన్నా, హై స్కూల్ కి వెళ్ళాలన్నా 4 నుంచి 7 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి. అప్పట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండేది కాదు. ఆర్థికంగా కొంచెం స్థితిమంతులు సైకిళ్ళు వేసుకుని వెళ్ళేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ విద్యార్థులు ఎవరైనా సరే నడుచుకుని వెళ్లాల్సిందే పై చదువుకు వెళ్ళాలంటే. పై చదువు అంటే ఇప్పుడు మనకి అబ్రాడ్ ఎడ్యుకేషన్ అని తగ్గట్లేదు. కానీ మేము చదువుకున్నప్పుడు 6th క్లాస్ అంటే పై చదువు. సో ఆ పరిస్థితుల్లో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మేము వచ్చి అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఏదో చిన్న బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చదువుకున్నాము. చదువుకుని హై స్కూల్ కి నడుచుకుని వెళ్ళి, ఆ తర్వాత కాలేజీకి కొన్ని రోజుల పాటు నడుచుకుని వెళ్ళి, ఆ తర్వాత టౌన్ కి షిఫ్ట్ అయ్యి మిగతా చదువు అంతా పూర్తి చేయడం జరిగింది. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో బ్రతుకు తెరువు కోసం పోరాడినప్పుడు మా ఫాదరు, ఈ వ్యవసాయంలో మీరు పెద్దగా ఎక్కువ మనం సంపాదించేది తక్కువ, కష్టానికి దానికి ప్రకృతి వైపరీత్యాలు వీటన్నిటి దృష్ట్యా మీరు చదువుకుంటే తప్ప వేరే భవిష్యత్తు లేదు అని చెప్పారు. కానీ పై చదువులకు వెళ్ళటానికి కావలసినటువంటి ఆర్థిక స్తోమత కూడా లేదు. సో ఉన్నంతలో బెటర్గా చదువుకుని ఏదో ఒక చిన్నదై ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడి నుంచి గ్రో అవ్వాలని.